ఇవాళ బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. తులం గోల్డ్ రేట్ 8,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,76,000 రూపాయలు పలుకుతోంది. ఇక ఇవాళ 31,000 రూపాయలు తగ్గింది కిలో వెండి ధర. హైదరాబాద్ లో కిలో వెండి ధర 3,76,000 రూపాయలుగా ఉంది. ఇక ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ రేట్ ఏకంగా $100 కు పైగా తగ్గింది. ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $5,200 సమీపంలో ఉంది. ఇక ఔన్స్ సిల్వర్ రేట్ 3% క్షీణించి $111గా ట్రేడ్ అవుతోంది. గత 2 రోజులుగా గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గుదలకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. వారితో మాట్లాడదాం. క్రాంతి గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పడిపోయాయి. దీనికి కారణం ఏంటి? అండ్ ఈ మధ్య కాలంలో పెరుగుతున్న దాన్ని కంపేర్ చేస్తే ఇది భారీగా పడిపోయింది అని అనుకోవచ్చా మనం? అంటే భారీగా పడిపోయిందని అనడానికి లేదండి, ఎందుకంటే ఈరోజు 5% కరెక్ట్ అయింది. మనం చూసినట్లయితే లాస్ట్ 1 month లోనే గోల్డ్ కానీ సిల్వర్ కానీ హిమంగస్ గా పెరగటం చూసాం. సిల్వర్ అయితే అరౌండ్ 200% దాకా పెరగటం చూసాం. సో 5% పెరగటం అనేది సాధారణంగానే చూడాలి. కానీ ఏంటంటే చాలా ఎగ్జూబరెన్స్, ఎఫోరియా, అంటే ఏదో ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కొనకపోతే ఇంకా రేట్లు పెరిగిపోతాయని లాస్ట్ 1 week నుంచి బాగా స్పెక్యులేషన్ ఒకటి త్రూఅవుట్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియాలో కూడా బాగా నడుస్తుంది. సో అందువల్లనే ధరలు బాగా పెరిగి నెక్స్ట్ ఇంత పెరిగిన తర్వాత వర్టికల్ గా ఎక్కడో ఒక చోట ఒక కన్సాలిడేషన్ అనేది ఉంటుంది. మనం చూస్తున్నాం 1 lakh రూపీస్ నుంచి చూస్తున్నాం, ఆ రేంజ్ కి వెళ్ళి మళ్ళీ ఒక కన్సాలిడేషన్ అనేది ఉంటుంది. ప్రతి స్టెప్ లో పెరిగినప్పుడల్లా, వర్టికల్ గా పెరిగినప్పుడల్లా కొంతవరకు ఒక కరెక్షన్ అనేది, ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాఫిట్ బుకింగ్ నే మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో కొనొచ్చు అంటారా సార్? ఈ టైంలో ఒక స్టాగర్డ్ మేనర్ లో కొనాలండి. ఇమీడియట్ గా కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా వర్టికల్ గా మూవ్ అయినాయి అనమాట. సో వర్టికల్ గా మూవ్ అయినప్పుడు ఎప్పుడైనా ప్రైస్ కరెక్షన్ అనేది సాధారణంగానే చూడాలి. ఎక్కువ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది బాగా నడుస్తుంది అనమాట. అంటే ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రైసెస్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఒక స్టాగర్డ్ మేనర్ లో, అంటే ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 20 రూపీస్ తో స్లోగా ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడల్లా కొనుక్కోవడం మంచిది. ఇక సిల్వర్ విషయానికి వస్తే అసలు సిల్వర్ పరిస్థితి ఏంటి క్రాంతి గారు? నిన్న సిల్వర్ రేట్ 4 లక్షల రూపాయలు క్రాస్ చేసింది. ప్రస్తుతం ఆ స్థాయి దిగువకు పడిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? బై అండ్ లార్జ్ ఏంటంటే సిల్వర్ ఒక రకంగా చెప్పాలంటే అన్చార్టెడ్ టెరిటరీ, అంటే ఒక రాకెట్ లాగా సిల్వర్ ప్రైసెస్ పెరగటం లాస్ట్ 2-3 months లో చూస్తున్నాం అనమాట. సో టూ మచ్ మనీ అనేది చేంజ్ చేస్తుంది ఈ ప్రీషియస్ మెటల్స్ ని, అది సిల్వర్ ని కానీ గోల్డ్ ని కానీ. ప్రస్తుతం అయితే మార్కెట్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే నడుస్తుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో లాస్ట్ 2-3 years లో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ రావడం జరిగింది. సో అటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇప్పుడు హయ్యర్ రేంజ్ లో చేస్తున్నారు. అందువల్లనే ప్రస్తుతం మార్కెట్ లో ఈ డౌన్ ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినట్టుగానే కనపడుతుంది. థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ.